तेलंगाना के वजीर बहबूद खवातीन व अतफाल सत्यवती राठौर ने कहा कि रियासती हुकूमत यतीम बच्चों का ताउन करेगी। वजीर आला के चंद्रशेखर राव की हिदायत पर उन्होंने अपनी काबिनी रफीक सबिता इंदिरा रेड्डी के साथ जिले विकाराबाद के चिल्ड्रंस होम का दौरा किया। उन्होंने यहां बच्चों को फराहम की जाने वाली सहूलियात का भी जायजा लिया। उन्होंने इस मौके पर मीडिया से बात करते हुए कहा कि काबीना में वजीर आला के चंद्रशेखर राव की जानिब से लिए गए फैसले के मुताबिक जिमनी सतह पर चिल्ड्रंस होम्स का मुआयना करते हुए यहां की सहूलियात का जायजा लिया जा रहा है। उन्होंने कहा कि रियासत में यतीम व बेसहारा बच्चों की तादाद तकरीबन 15,000 होने की इत्तला है। इनको तमाम सरकारी चिल्ड्रन होम्स समेत मुख्तलिफ गैर सरकारी तंजीमों की जानिब से चलाए जाने वाले इदारों में ऐसे बच्चों को क़याम करते हैं। उन्होंने यकीन दहानी करवाई कि बच्चों को क़याम की सहूलियात के साथ साथ तालीम भी फराहम की जाएगी। उन्होंने कहा कि यतीम बच्चों की बहबूद के लिए वज़ीर आला के चंद्रशेखर राव ने कई मंसूबे बनाए हैं जिसकी मुल्क भर में नजर नहीं मिलती। वज़ीर तालीम सबिता इंदिरा रेड्डी ने कहा कि वज़ीर आला ने इन बच्चों की बहबूद के लिए कमेटी की तश्कील अमल में लाई है। ये कमेटी इस खुसूस में वज़ीर आला को अपनी रिपोर्ट भी पेश करेगी। ఈ కరోనా వచ్చిన తర్వాత అందరం ఉన్నా కూడా కుటుంబాలను అతలాకుతలం అయిపోయినాయి. వ్యవస్థలంతా చిన్నభిన్నమైన సందర్భంలో కొంతమంది ఎవరైతే పేరెంట్స్ని కోల్పోయి ఉన్నారో ఇటు కరోనా మహమ్మారి బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఎక్కడ పోవాలో అర్థం కాని పరిస్థితి, ఎవరి మీద ఆధారపడాలో కూడా తెలియని పరిస్థితులలో వాళ్ళ గురించి ఏదో ఒకటి తీసుకోవాలి, వాళ్ళకి ఏదో ఒకటి మేలు చేయాలి. ఆ విధంగా అనాథలైన వాళ్ళతో పాటు ఇంకా చాలామంది అనాథలు ఈ రాష్ట్రంలో అక్కడక్కడ మన ప్రభుత్వ ఆశ్రమాలతో పాటు ఎన్జిఓస్ నడిపిస్తున్న సంస్థల్లో కొంతమంది ఉంటూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం హక్కున చేర్చుకోవాలనే పెద్ద సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద మనసుతో తీసుకున్న నిర్ణయాన్ని నేను వారందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వాళ్ళందరికీ కావాల్సిన అన్ని సదుపాయాలు మేము సమకూరుస్తున్న క్రమంలో ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అనాథలు ఎవరైతే తల్లిదండ్రులు లేని పిల్లలు ఇప్పటికే ఉన్నవాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15,000 మంది ఉంటారని ఒక అంచనా ఉంది. వాళ్ళందరూ ప్రభుత్వం ఇస్తున్న ఆశ్రమంతో పాటు వివిధ ఎన్జిఓస్ నడుపుతున్న మరి సంస్థలో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళందరికీ కలిపి ఒక సమగ్రమైన నివేదిక ఇవ్వండి. వాళ్ళందరికీ తల్లిదండ్రులు లేరనే లోటును రాష్ట్ర ప్రభుత్వమే తల్లి తండ్రి అన్ని రకాలుగా వాళ్ళు వచ్చిన క్రమాన్ని వాళ్ళ వయసును బట్టి మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరినీ బీసీలుగా గుర్తించింది. కాబట్టి చదువుకునే వాళ్లకు ఈరోజు అన్ని విద్యా సంస్థలో వాళ్లకు రిజర్వేషన్స్ ఇస్తూ మరి వాళ్ళకు అవకాశం ఇస్తూనే మరి ఈ కమిటీని వేశారు. కాబట్టి ఒక సమగ్రమైన నివేదిక ఇవ్వటానికి వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి, ఏం చేయడం ద్వారా సమాజంలో అందరితో పాటు వాళ్ళు గౌరవంగా మరి ఒక భద్రత వాళ్లకు ఒక రక్షణ వలయంలో ఉన్నట్టు ఒక మానసిక ధైర్యాన్ని ఇవ్వాలనే ఆలోచనతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని नाज़रीन, हमारे TTV न्यूज़ को सब्सक्राइब करिए, बेल आइकॉन को प्रेस करिए, शेयर करिए और लाइक करना ना भूलें। और किसी एडवर्टाइजमेंट से मुताल्लिक़ जानकारी के लिए हमारे इस नंबर पर कांटेक्ट कीजिए। हमारा नंबर है 9550102020।